ఛానల్లోకి స్వాగతం. తులా రాశి వారికి మార్చి 31 ఆదివారం రోజు ఓ వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నాడు. అయితే రేపే ఆదివారం మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి మూలంగా మీ జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, అలాగే ఈ యొక్క తులా రాశి వారు ఆదివారం రోజు ఎటువంటి నియమాలు పాటించడం వల్ల వారి జీవితంలో సకల శుభాలను వారు పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులా రాశి వారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులా రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ నిరాశ చెందకుండా జయం కోసం ముందుకు వెళ్తారు. అలాగే అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే ఈ తులా రాశి వారికి క్రమశిక్షణ కూడా అధికంగా ఉంటుంది. ఆర్థికంగా వీరు వెనుకబడిన స్థితి నుండి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అధికంగా శ్రమ పడతారు. చివరికి విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారు. అయితే ముఖ్యంగా తులా రాశి వారి యొక్క జీవితంలో రేపు మార్చి 31 ఆదివారం రోజు మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి మూలంగా మీరు ఎన్నో రకాల ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోబోతున్నారు. అయితే తులా రాశి వారు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి మూలంగా మీ జీవితం ఎటువంటి ఊహించని మలుపులు తిరగబోతుందో తెలుసుకునే ముందు కొన్ని పరిహారాలు ఆదివారం మీరు చేసుకోవటం వల్ల మీ జీవితంలో సకల సంపదలు పొందుకోగలుగుతారు. అలాగే మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది. ఆ పరిహారాలు ఏంటో కూడా తెలుసుకుందాం. గ్రహాలలో సూర్యుడు అత్యంత శక్తిని కలిగి ఉంటాడు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్న వ్యక్తి లైఫ్ లో ఉన్నత స్థాయికి వెళ్తాడు. అంతేకాకుండా ఆదివారం కొన్ని చర్యలు తీసుకోవటం ద్వారా మీ సమస్యలన్నింటినీ కూడా ఆ సూర్య భగవానుడు తొలగిస్తాడు. ఆదివారానికి అధిదేవత సూర్యుడు. మనకు కంటి ముందు కనిపించే దేవుడు కూడా సూర్యుడే. నవగ్రహాలలో మధ్యలో ఉంటాడు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి కూడా వెళ్తాడు. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయి. అయితే తులా రాశి వారు ఆదివారం చీపురు కొనటం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున మీకు వీలైతే కనుక 3 చీపుర్లు కొని ఇంటికి తెచ్చుకోండి. మరుసటి రోజు అంటే సోమవారం రోజు ఈ 3 చీపుర్లను మీ దగ్గరలోని ఆలయానికి దానం చేయండి. ఈ పరిహారం మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే సూర్యనారాయణుడి అనుగ్రహం పొందాలంటే ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేసి ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించండి. రాగి కలశంలో నీటిని సమర్పించాలని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ నీటితో పాటు ఎర్రటి పువ్వులు, అక్షితలు మరియు పంచదార, మిఠాయిలు సమర్పించడం కూడా మీకు ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, కీర్తి రావాలంటే ఆదివారం రోజు రావి చెట్టు కింద 4 ముఖాల పిండి దీపాన్ని వెలిగించండి. ఈ పరిష్కారం మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మీకు ధనం, సంపద కావాలంటే ఆదివారం రాత్రి తల దగ్గర ఒక గ్లాసు పాలతో నిద్రించండి. ఉదయాన్నే పటిక చెట్టు మూలానికి నైవేద్యంగా ఈ పాలను పెట్టండి. మీకు ఇక తిరుగు ఉండదు. మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే మీకు కోరికలు తీరాలంటే ఆదివారం రోజు విరిగిన మర్రి ఆకు తీసుకొని దానిపై మీ కోరికను రాసి పారే నీటిలో ప్రవహించేలా వేయండి. త్వరలో ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఈ విధంగా ఇటువంటి కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఈ పరిహారాల్లో మీరు ఏ పరిహారాన్నైతే పాటించగలుగుతారో ఖచ్చితంగా ఆ పరిహారాన్ని పాటించవచ్చు. రేపు ఆదివారం తులారాశి వారు ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల కూడా మీ జీవితంలో సకల శుభాలు మీరు పొందుకుంటారు. అలాగే విషయంలోకి వస్తే రేపు ఆదివారం మార్చి 31 మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది.
ఆ వ్యక్తి మీకు ప్రత్యక్షంగా కనిపించవచ్చు, లేకపోతే పరోక్షంగా మీ జీవితంలోకి రావచ్చు. కానీ ఎట్టకేలకు మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో అనేక శుభ ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు. మీరు ఆశించిన ఫలితాలను ఆ వ్యక్తి మూలంగా మీరు పొందుకుంటారు. కొంతమందికి ప్రత్యక్షంగా ఆ వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది, మరికొంతమందికి మీ జీవితంలోకి ఆ వ్యక్తి వచ్చినట్లుగా మీకే అర్థం కాదు. అంటే మీరు మీ జీవితంలో అనేక రకాల అవకాశాలను పొందుకోవటానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు. అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఎన్నో రోజులుగా ఏదైనా ఫలితం కోసం మీరు ఆరాటపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఆ ఫలితం మీకు దక్కుతుంది, కానీ దాని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అనే సంగతి మాత్రం మీకు అర్థం కాదు. ఆ విధంగా కూడా మీ జీవితంలో జరగవచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి మూలంగా మీ జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఆ వ్యక్తి సహాయకరంగా నిలవబోతున్నారు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో రేపు ఆదివారం మార్చి 31వ తేదీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. మీరు మీ జీవితంలో అనేక రకాల అవకాశాలను పొందుకోవటానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ వ్యక్తి మంచి సలహాలు ఇవ్వటం కానీ, లేకపోతే వారి ద్వారా పరోక్షంగా కూడా మీరు ఇటువంటి అవకాశాన్ని పొందుకోవటం కానీ జరుగుతుంది. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. దాని వెనకాల ఆ వ్యక్తి యొక్క హస్తం ఉంటుంది, కానీ అది మీకు అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో నూతన వ్యక్తి రాక అనేది మాత్రం అనేక శుభ ఫలితాలను తీసుకుని వస్తుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా ఆదివారం రోజు కొన్ని పరిహారాలు పాటించండి. అలాగే ఈ తులారాశి వారికి ఒక వ్యక్తి రాక కూడా అనేక రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. అలాగే తులారాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి. అలాగే తులారాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మీకున్న ప్రతికూల అంశాలు ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా మారుతాయి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని సమర్పించండి. ఈ విధంగా చేస్తే కూడా మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకోగలుగుతారు. అలాగే మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలైతే రేపు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి జీవిత విషయంలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు తోటి ఉద్యోగస్తులతో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ఉత్తమం. అలాగే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికంగా మాత్రం మీకు అనుకోని ఖర్చులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఊహించని పరిణామాలను చూసి మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా నూతన వ్యక్తి రాక ఉంటుంది. అలాగే వృత్తి, వ్యాపారం, ఉద్యోగ పరంగా కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు, మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేం సూచించిన విధంగా మీరు పరిహారాలు చేయటం వల్ల మీ జీవితంలో ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి. ముఖ్యంగా ఆ వ్యక్తి రాక అనేది మీ జీవితంలో శుభ పరిణామాలనే తీసుకుని వస్తుంది. దాన ధర్మాలు చేయండి. అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయండి. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. సకల శుభాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మార్చి 31 ఆదివారం రోజు తులారాశి వారి యొక్క జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు, అలాగే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి, ఎటువంటి పరిహారాలు తులారాశి వారు పాటించడం ద్వారా వారి జీవితంలో శుభాలను వారు పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.